అరే అప్పటికప్పుడే ఎండ కొడతాంది అటు ఇంకా మళ్ళీ చిన్న చిన్న చినుకులు పడతాయి. ఏందో ఏమో ఏం సమజై పాడైతలేదు. గా ముచ్చటైతే పక్కన పెట్టురి. ముందుగా హెడ్లైన్స్ ఏదో చూసేయండి. మళ్ళా షురు అవుతుందంట కరోనా రోగం. ఎందుకైనా మంచిది భద్రంగుండు జనం. మస్తు డిమాండ్ పెరిగిందంట మట్టి గణేష్ విగ్రహాలు. ఎట్లా కొనుడాని అంటున్నారు భక్తులు. మన తాన ఎక్కడ చూసినా వాతావరణంలో మార్పులు. దానికి తగ్గట్టే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు. సంక్షేమ పథకాలు ఇస్తారా ఇయ్యరా అని అడుగుతున్నారు ప్రజలు. ఆలోచన చేయాల మరి అధికారంలో ఉన్న లీడర్లు. పబ్లిక్ కి అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం. అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏ లాభం. మా డైరెక్టర్ సార్ ఎందుకు ఈ వార్త ఇప్పుడు పెట్టిండు. అబ్బా మొదగల ఈ వార్త చెప్పాలనా? ఆయన చెప్పక తప్పుతుందా? చెప్దాం. అయినా అందరికి అక్కడికి వచ్చే ముచ్చటనే కదా, చెప్పేద్దాం తి. ఏం లేదులా ఈ వార్త చెప్పనీకి మేము గింతగానం సోచాయిస్తున్నాం ఏందని పరేషాన్ కాకుండ్రి. ముచ్చటినాక మీరు కూడా గట్లనే చేస్తారు. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏందంటే కరోనా పురుగు. ఆగో మళ్ళా కరోనా పురుగు ఏందని సోచాయించకుండ్రి. ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో ఈనుండ్రి. అగో మళ్ళా కరోనా పురుగు ఏంద్రో అని పరేషాన్ కాకుండ్రి. ఉన్న ముచ్చటనే చెప్తాన్నాం. అవు ఒకప్పుడు ఒక 2 ఏండ్లు మనల్ని ముప్పు తిప్పలు పెట్టినాగా కరోనా పురుగు మళ్ళా మన తన శాలైతాందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే కరోనా పురుగు నుంచి ఉపశమనం పొందినామని అనుకునే లోపలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరొక్క బాంబు వేల్చింది. అయితే ఇక్కడ కరోనాకు బదులుగా ఇప్పుడు ఈజీ5 అనే ఒక కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతాందని చెప్తారు. ఈ వేరియంట్ ఇప్పటికే 51 దేశాలలో పాకిందంట. ఈ ఈజీ5 అనేది ఒమిక్రాన్ నుండి పుట్టుకొచ్చిందని చెప్తాండ్రు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని నిమ్మలం కావద్దని చెప్తాండ్రు WHO అధికారులు. అయితే ఇప్పుడు మనకు తెలిసిన వైరస్ ఏమైనా ఉన్నదా అని ఎవరు అడిగినా మనం మొదగాల చెప్పే పేరేమైనా ఉన్నదంటే గదే కరోనా. అయితే కరోనా అనేది ఒక 2 ఏండ్ల కిందట ఇక మొన్న 3 నెలల కింద కూడా గదేదో ఒమిక్రాన్ అయిన వైరస్ కూడా పబ్లిక్ ని మస్తు పరేషాన్ చేసింది. అయితే ఇప్పుడు 2 వైరస్ల నుండి పుట్టిన కొత్త వైరసే ఈ ఈజీ5 అనే వైరస్. ఇప్పటి వరకు అయితే చైనా, కొరియా, జపాను, కెనడా అక్కడ దేశాలలో అయితే ఈ వైరస్ వచ్చినట్టు అక్కడ డాక్టర్లు చెప్తాండ్రు. ఇక అక్కడ పబ్లిక్ కూడా ఆలస్యం చేయకుండా దానికి తగ్గట్టే జాగ్రత్తలు కూడా తీసుకుంటాండ్రంట. అగో గదన్నట్టు ఇక కొత్త పురుగు ఈజీ5 అనే వైరస్ ముచ్చట. ఇక కరోనా కేసులు తగ్గినాయి. మొన్న వచ్చిపోయిన ఒమిక్రాన్ ముచ్చట కూడా అయిపోయిందని నిమ్మలం కాకుండ్రి. ఇంత టైం మంచుకుండి ఇంకా మనం దేశం దాకా అయితే ఇంకేం రాలే. ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రం. అసలే ఇవాళ రేపు రోజులు మంచిగలేవు. ఇక మంచో సెడో మీరైతే మూతికి మాస్కులు, చేతులకు శానిటైజర్లు, మనిషికి దూరం ఉండేటట్టు చూసుకోండి పబ్లిక్. ఇప్పుడు కొత్త సంవత్సరం షాల్ కాగానే ఇక చిన్నగా పండుగలు కూడా షాల్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ముందుగాల సంక్రాంతి, అటు ఇంకా హోలీ, ఉగాది, మొన్ననేమో బోనాలు, ఇక ఇంకొన్ని రోజులలో గణేష్ పండుగ. వినాయక చవితి పండుగ ఇక దగ్గరకు వచ్చినట్టే కదా. విగ్రహాలు తయారు చేసుడు, అటు ఇంకా వాటికి తీరొక్క రంగులద్ది మంచిగా పండుగ తయారు చేస్తున్నారు. మరి ఈ ఏడు మట్టి విగ్రహాలా, కలర్ గణేషులా? ఇంకింత ముచ్చట మా అన్న చెప్తాడు గాని ఓ పరిందాం పాండ్రే. మన తాన గణేశుని పండుగ అంటే పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బతుకమ్మ పండుగ, ఐటంక బోనాల జాతర, ఇప్పుడు గణేశుని పండుగ మన తెలంగాణలో మస్తు నడుస్తాయి. ఇక వాళ్ళ పండుగ అంటే చిన్న పండుగ కూడా కాదు, పెద్ద ఎత్తున ఓ జాతర అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి లెక్కనే మన తాన ఇంకో నెల తర్వాత గణేశుని పండుగ సురు కాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక పండుగ అంటే విగ్రహాలు. ఇప్పుడు మన గణేశుని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారంట. అంటే పోయినాడు కానీ ఇప్పుడు మట్టి గణేశుని విగ్రహాలు ఎక్కువనే కనబడతాయని అన్నట్టు.
ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రంగుల విగ్రహాలు అనగానే మనోళ్ళు మంచిగా ఉంటది చూడడానికి మొద్దు ఉంటది మన గల్లీలో ఉన్న పొరగాలు చూస్తే ఇంకా మంచిగా ఉంటదని ఆలోచన చేసి మంచిగా ఉంటున్నారు కానీ తర్వాత అయ్యే కాలుష్యం గురించి వాళ్ళని ఆలోచన చేస్తలేరని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక మంచో చెడో మట్టి వినాయకుని తయారు చేసుకొని మంచిగా పండుగ చేస్తే ఇటు నీళ్లు ఖరాబు కావు అటు గాలి ఖరాబు కాదు మొత్తానికి కాలుష్యం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. గట్లనే గణేష్ దేవుని ఇంత ఖుషి చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. అగో ఇక్కడ కనబడేది మన కేపాల్ సారే ఉన్నట్టున్నాడు కదా. మన కేపాల్ సారే అగో సార్ ఏమో మాట్లాడుతున్నాడు కదా. అగో సార్ పల్లికాయలు కొంటున్నాడా లేకపోతే కొంటా అని చెప్పి కొని తింటున్నాడా అర్థమైపాడైతలే కదా. అగో సార్ ఏమో అడుగుతున్నాడు కదా. చూసారా ఒకటి రెండు ముగ్గురిని అడిగాం, నలుగురిలో ఒక ఆవిడకి పెన్షన్ వస్తుంది 2000. నేనైతే నలుగురికి ఇస్తాను 2000 4000 రూపాయలు చేస్తాను. రైతు 6000 రూపాయలు చేస్తాను. భరతబ్బా సారు మాటలకే మొక్కల పోంట్రి తినుకుంటా చిన్నగా పింఛన్ ఎంత అని అడిగి 2000 పింఛన్ 6000 చేస్తా అని చెప్తున్నాడు కదా. అగో సార్ ఇంత ముందుకే కదా నా తన చాలా పైసలు ఉన్నాయి అన్నాడు. పైసలు ఉన్న ఎవరైనా కొసరు అడుగుతారా సారు? అవసరమైతే ఇంకో కిలో కొంటారు కానీ ఏందో ఏమో కొన్ని సార్లు సార్ చేసే పనులను చూస్తే చాలా ఇత్యంతరం అనిపిస్తుంది. పోండ్రి నేను ఎంతమంది ఉంటాను పర్లేదు 100 రూపాయలు. అగో సార్ సెల్ఫీలతో మస్తు పరిశాన్ చేస్తున్నాడంట. అవు దిగాల మరి అసలేమన్నా రాష్ట్రానికి కాబోయే పిఎం ఆయే. అగో ఈ ముచ్చట మేమనలేదు ఒకనాడు సారే అన్నాడు. అగో చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ బుగ్గలు గిచ్చుతున్నాడు కదా సారు. అంటానొద్దు గాని కేపాల్ సార్ రూటే సపరేట్ పోండ్రి అదన్నట్టు అసలు ముచ్చట. ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలలో లీడర్లు ఏ తిరిగి ఆలోచన చేస్తున్నారో ఏమో కానీ ఇక్కడ కేపాల్ సార్ మాత్రం ఆల్రెడీ ఎన్నికల పనులు చాలా చేసినట్టే కనిపిస్తున్నారని అంటున్నారు. మొత్తం వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు రాజకీయ ముచ్చటేందో చూద్దాం. నాకు తెలిసి ఈ వార్త ఇప్పుడు చెప్పేదైతే కాదు, కానీ ఇప్పుడు చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక్క 4 రోజుల సంధి ఇప్పుడు గిదే ముచ్చట నడుస్తుంది. గృహలక్ష్మి అగో దీని గురించి నిన్ననే మాట్లాడుకున్నాం కదా, మళ్ళెందుకు చెప్తున్నారని సోచాయిస్తున్నారా? నిన్న మనం చెప్పుకున్నది ఒక్క పథకం గురించే, అయితే ఇవాళ మనం చెప్పుకోవాల్సింది అన్ని పథకాల గురించి. షాల్ చేద్దాం పాండ్రిగా. ఇప్పుడు మన తెలంగాణలో 4 రోజుల సంధికి గృహలక్ష్మి అనే పేరు మొత్తం మోగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గదే పథకం గురించి మాట్లాడు. ఇక గటు మీ సేవలో చూసుకున్నా, ఇటు నెట్ షాపులో చూసుకున్నా, గటు తహసీల్దార్ ఆఫీసులో చూసుకున్నా ఎక్కడ చూసినా పొట్టు జనం. ఇక ఎందుకంటారు అగో పెద్ద సార్లేమో ఇక 3 రోజుల గడువు ఇచ్చి ఇక 3 లక్షల పథకంకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు. ఇక మళ్ళీ గల సర్టిఫికెట్లు ఏమైనా తక్కువ ఉన్నాయి. అటు చూసుకుంటే ఆహార భద్రత కార్డు, ఆ కులం సర్టిఫికెట్, ఇంటి పేరు, ఆ పేరు, అడ్రస్, పూర్తి చిరునామా, ఇంటి ముందర స్థలం ఎంతున్నది ఏం కథ. ఇక సర్టిఫికెట్లు అన్ని కలిపి దరఖాస్తు ఇస్తేనే కథంగా 3 లక్షల పథకం వస్తుందంట. అగోగా 3 లక్షలు కూడా మళ్ళీ ఒకసారి రావంట. అప్పుడో లక్ష వస్తాయట. ఇక మొన్న 3 రోజుల దాకా అసలు ఈ పథకం వస్తుందా రాదా అని పబ్లిక్ మస్తు టెన్షన్ పడుతుంటే ఇక ఇవాళ మాత్రం ప్రశాంత్ రెడ్డి సార్ ఒక ముచ్చట చెప్పేసిండు. మీరు ఎవరు పరిశాన్ అవసరం లేదు, ఈ గృహలక్ష్మి పథకం అనేది ఎప్పటికి నడుస్తూనే ఉంటది. కాకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు జర ముందుగా వస్తాయి, ఇక తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు జర నిమ్మలంగా వస్తుంది. పథకం అనేది ఎప్పటికి పోదని సార్ చెప్తున్నాడు. కానీ అవు గిట్లా ఇచ్చుడేందుకు మళ్ళీ గిట్లా ఆగమాగం చేసుడేందుకు సారు? ఏమన్నా ఇస్తే ఒక 1 నెల రోజుల ముందే ఇవ్వాలా లేకపోతే 1 నెల రోజుల తర్వాత ఇవ్వాలి. జర 1 నెల రోజులైనా గడువు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న పలంగా సర్టిఫికేట్ లాంటి 7 వస్తాయి సార్ అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు ఇదే ముచ్చట మీద.
గృహలక్ష్మి పథకంలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ ముందు ఈ 5 రోజులు బట్టి పేదలు ఆర్థిక వెనకబడి కూలిపోకుండా నానిపోకుండా కుటుంబాలు భారమైనా వచ్చి దరఖాస్తు తీపిస్తూ ఉంటే నిన్న ఎంఆర్ఓ తీసుకుంటే 6 కౌంటర్లు పెట్టడం 6 కౌంటర్లు పెట్టే ఒత్తిడి జరుగుతుంది. ఈ గృహలక్ష్మి పథకంలో ఇల్లు రావడం అట్లా నుంచి కానీ ముందు దరఖాస్తు పెట్టడానికి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేశాము. దీని గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు పెట్టుకోవడం డేట్ పొడిగించమని. ఈ డేట్ రేపు కట్అవుట్ డేట్ అన్నారు. రేపు కట్అవుట్ డేట్ కాకుండా ఈ నెల దాకా ఈ పథకాన్ని దరఖాస్తులు పెట్టుకోవడానికి పొడిగించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇంకా వస్తున్నారు. ఇవాళ తిరణాలు ఉంటుంది. అమ్మారాజు ఏర్పాటు లేవు, అదే మంచినీళ్ళు లేవు, అదే వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి కూర్చోడానికి బల్లాలు లేవు, అదే టెంటులు చాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు రాకపోగా ముందు ఈ ఇబ్బంది పడలేక చాలా మంది నిరాశలు అయ్యి కూర్చుంటారు. మహిళలు వస్తున్నారు. మహిళలు పిల్లలు చిన్నపిల్లలతో వస్తున్నారు. చిన్నపిల్లలు పట్టుకునే వాళ్ళు లేరు. అందుకని ఎమ్మటే తహసీల్దార్ గారు ఎమ్మటే చొరవ తీసుకొని ఇక అంటనొద్దు. కానీ ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట కూడా ఏ తిరుగున్నదంటే అగో ఈ 3 లక్షలు అనేటి ఈ ఇండ్లు కట్టే కాడ బేస్మెంట్ కూడా సరిపోవంట. ఇగో ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట ఎట్లున్నదంటే అగో సర్కారు ఇచ్చే 3 లక్షలు మన ఇంటి బేస్మెంట్ కూడా సరిపోవట. అగో మన చేతులారా మన కష్టం మన చేతులతో మనం పని చేసుకొని మన ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ సర్కారు ఇచ్చే 3 లక్షలకు ఈ ముప్పు తిప్పలు పడేందని చెప్పేసి పబ్లిక్ మస్తు గోసలు పడుతున్నారు. గాయంత గరం అవుతున్నారు. ఇక గాముచ్చడంతా కట్టుకుంటే ఇగో ఇక్కడ చూడు. ఇక నిన్న మొన్న గృహలక్ష్మి అని చెప్పి ముప్పు తిప్పలు పెడితే ఇగో ఇప్పుడేమో మళ్ళీ మీకు 90% రుణమాఫీ చేస్తామని హరీష్ రావు సార్ చెప్తున్నాడు. ఇంకో లీడర్ ఏమో దళిత బంధు అంటున్నాడు. 3వ లీడర్ ఏమో రైతు బంధు అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, ఆసరా పింఛను, వికలాంగుల పింఛను ఓహో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పేరుకు పథకాలు ఇన్ని ఉంటాయి. ఇలా పబ్లిక్ వచ్చినాయి కొన్ని అంట. అగో వార్త చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి గాముచ్చడం కూడా ఇక మరి ఎలక్షన్ దగ్గర ఉన్నాయని ఇట్లా చేస్తున్నారా లేకపోతే ఇంకోటా గది దేవుని కెరక. కానీ సార్లు మీరు ఇచ్చిండ్రు కానీ అసలు లేకే ఏం అందలే కావాలి మస్తు తిప్పలు పడుతున్నారు. సర్కారు పార ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూసినా మేము అది ఇచ్చినాము ఇది ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఇక మరి పబ్లిక్ ఏమిచ్చిండ్రో అధికారంలో ఉన్న నాయకులకే తెలవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పంగానే మేము నమ్మాలనా అని మీరంటే అగో నమ్ముండ్రి నమ్మకపోండ్రి. కానీ మీరు పరిగి వీడియోలు చూస్తే అటెంకా అస్సలు ముచ్చటేందో మీకే సమజ అవుతుంది. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట చెప్తా మీనుండ్రి. ఇది సర్కార్కి సవాల్ కాదు కానీ వాళ్ళ గోసలినైనా ఓ పరి సర్కారు వాళ్ళని ఆదుకోవాలి. మొన్న పిచ్చిన ఆడితే కూడా నీకు రావమ్మా అన్నాడు అంజయ్య సార్. మీ ఇద్దరు మధ్యలో మీ ఇద్దరు పొత్తులో కూర్చుంటా నేను. ఇద్దరు ఒక్కసారి మాట్లాడతారు. న్యాయం చేస్తూనే న్యాయం అంటాం మేము. పింఛని సారు మరి నాకు పింఛని ఇట్లా కాళ్ళ నొప్పులు ఉన్నాయి మరి ఇట్లా హైట్ ఉన్నందుకు తక్కువ ఉన్నందుకు కూడా పింఛన్ రావాలన్నారు. అంటే నువ్వు ఒకసారి మిషేవ్లో చేపించుకోమ్మా అన్నారు. అంటే మిషేవ్లో పోతే కూడా నేను కొండపూర్ దాకా కూడా పోతే ఆడు ఏమన్నాడు సార్ గారు నీకు రాదు నీ కారు ఇరిగిపోయిందా చేతి ఇరిగిపోయిందా అమ్మ అన్నాడు. ఇప్పిస్తామని చెప్పిండ్రు. మాకు అబద్ధాలు చెప్తున్నారు. మరి ఇట్లా వికలాంగుల కింద కూడా మాకు పింఛన్ రావాలి కదా. నాకైతే ఇంతవరకు మా ఊరోళ్ళు మంచోళ్ళు గారు మా ఊరోళ్ళు చేస్తలేరు. మరి ఈ ఓట్లలో చేయాలి కదా మాకు. ఈసారి ఇంటి ముంగడికి వస్తే మాత్రం మేము వెయ్యం ఓటు. అంతే ఓటు మాత్రం వెయ్యం. చెప్తున్నాను ఇదే. ఇంటి ముంగడికి వచ్చిన మేము ఇదే అంటాం. ఎవరు రాని ఇంటి ముంగడు ఇదే అంట. నేను ఇదే అంట. నేను ఎంత ఆయాస పడుతున్నాగో ఓటు కూర్చుని జరుపుకుంటూ వస్తున్నా. నేను పుట్టిన ఆయాసం ఉంది నాకు. నొప్పులు నడవనికి వస్తలేవు. మరి మాకు పింఛన్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇప్పుడు ఎవరు ఇంటి ముంగడికి రాని అలా సంగతి మేము చెప్తాం ఓట్లు అప్పుడు. అదే ఇది నేనైతే ఇదే మాట మాట్లాడతాను. ఇదే మాట నువ్వు ఆన్ చెయ్యి ఏం చెయ్యి. నేను ఇదే మాట ఓట్లలో వచ్చినప్పుడు నాకు మాత్రం పింఛన్ చేస్తలేరు మా ఊళ్ళో చేస్తలేరు. నేను ఇదే మాట మాట్లాడతాను. నాకు మస్తు కోపం ఉన్నది. నాకు ఎంత ఆయాస పడుతున్నా ఎంత బాధపడుతున్నా. మాకు చూడు మేము గరీబ్ కాలం అడుగు చేను పక్కన మాకేమైనా భూమి ఉందా రెక్కలు కొట్టుకొని ఎంతగానో మీ నొప్పులతో ఆయాస పడాలి మేము. ఇప్పుడు శిల్క మొత్తం ఆ నుంచి లీడ్ దాకా ఒకటి చూసుకుంటా పోవాలి. కాదు ఇప్పుడు సరే పింఛన్ ముచ్చట పక్కన పెట్టి రైతు బంధు దళిత బంధు మాకు లేనిది ఏం పడుతుంది. భూమే లేదు. భూమే లేదా మొత్తం లేదు. ఈ రెక్క చచ్చిపోయి బొందల వండిన దాకా మాకు ఇదే రెక్క. మా ఊళ్ళో పుండకోరు కూడా చెప్పేటోళ్ళు రానియర్ కూడా పింఛన్. డబుల్ బెడ్రూమ్ సంగతి ఏది లేదు. బెడ్రూమ్ లేదు అంటారు. ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేవు. మాకు ఇల్లు ఉన్నది అంతే. ఇంత కట్టుకున్నాం మా రెక్కల మీద కట్టుకుని ఇల్లు ఉంది. మాకేముంది. ఇప్పుడు మీకు జాగున్నదా? జాగుంది కానీ కట్టిస్తలేరు. ఇస్తాము ఓటు వచ్చిందాక ఇప్పుడు వస్తాం చూడు టిట్ట ఉప్పుకుంటూ వస్తారు. వచ్చి అప్పుడు గెలిచినాక వాడు ఇయ్యాడు. ఎవరు రాడు. ఈసారి మొక్కానికి వచ్చినప్పుడు మాత్రము
మా ఆకిట్లకు రాకుండా రానియకుండా మంది పెడితేనే సక్కది. మీరు నీళ్ళు తాగరా అని ఇట్ట ఒప్పుకుంటూ వస్తాడు. ఆయన మాకు భూమి లేదు, భూమి లేనప్పుడు మా ఇల్లు లేనప్పుడు ఇల్లు కొంచెం జాగున్నాడు కట్టియాలే కదా, అట్లా కట్టిస్తాం మాకు వేయండి అయినట్టు. ఈసారి ముందు రావాలి, ముగ్గు పోయాలి, అప్పుడు మాకు ఇల్లు చూపించినాకనే ఓటేస్తాం. ముగ్గు పోసినాకనే ఓటేస్తాం, అంతకని ఎక్కువ ఏం లేదు. కాదు ఇప్పుడు మన అంజయ్ సార్ ఉన్నాడు కదా, అంజయ్ సార్ ఇప్పుడు ఈడ గెలిచినట్ట ఓడినట్ట? ఓడిపోయినట్టే అంతేనా? రాడు, మాకైతే సాయం మాత్రం చేయలేడు. పోయినట్టే. ఓటేస్తా చేస్తా, మీకు పింఛన్లు చేస్తా అన్నాడు. కానీ మా ఆయన కథ మస్తు కాలు నొప్పులు ఉన్నాయి, భూమి బట్టలు వేస్తాడు, నేను చేసి పెడితేనే అవుతుంది, లేకుంటే లేదు. వీళ్ళు ఉన్న కాడికి మొత్తం కూడా అడుగుండి. ఇప్పుడు మరి పింఛన్ వస్తుంది మీ ఆయనకు? పింఛన్ లేదేం నిలబడి కాలు నొప్పులు, దొడ్డి కూర్చొని కూడా రాదు. మళ్ళీ గోస కుక్కలు ఉన్నాయి. కాకపోతే మేము చేస్తేనే పొట్టకాలం, లేకుంటే లేదు. మరి ఇప్పుడు అంజయ్ సార్ ఇప్పుడు 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తా అంజయ్ సార్ మీ ఎమ్మెల్యేకు? మొత్తం మార్కులు కొట్టేది. మాకు మాత్రం సాయం చేయలేడు. మార్కులే లేవంటావు? మార్కులు లేనే లేవు. నేను కొలా చెప్తున్నా, మాకే సాయం చేయలేడు. మాకు మటుకు గింత సాయం కాదు. గింత ఓటు వేసిన ముఖం చూపించింది కానీ మళ్ళీ రాలేడు. మాకేం చేసిండు ఆయన సరిగ్గా? మాకు ఏం చేసిండు? ఏం చేయలేడు. మరి లేచి చూపించమంటే కూడా దిల్సూరు ఫోటో కూడా బాధ లేదు. అయ్యా ఏం లేదు, నువ్వు కుంటుకుంటూ కాదు, మా సయాసం ఉంది నాకు. మీటింగ్ లో కూడా మాట్లాడతారు అయితే? మాట్లాడకపోతే అంటే మీ గోస గంతగానం మీటింగ్ లో అయినా మాట్లాడతారు, బాధ ఏం లేదు, మాట్లాడతారు. నాకు లెక్కలు చేసుకుంటున్నారు లెక్కలు. ఇంకా మేము చేసినాక ఇల్లు ట్యాక్సులు గట్ట అంటే కరెంట్ బిల్లు అంటే ఏంటి ఎంబడి బుచ్చగాళ్ళకు అదే, ఉన్నోళ్ళకి అదే, లేనోళ్ళకి అదేనా. ఆయన వచ్చిందంటే మాకైతే ఏం సక్కలేదని వాళ్ళని నడపాలి. మిమ్మల్ని వాళ్ళని నడిపినట్టే మాకు కష్టం చేసి కరెంట్ కట్టుడు, కూరగాయల కట్టుడు, మరెక్కలైతే ఏం లాభం లేదు. మరి ఇప్పుడు అంజయ్ సార్ అయితే ఎమ్మెల్యే కదా, అంటే ఇప్పుడు మరి కేసీఆర్ సార్ పెద్ద సార్ కదా, మరి సార్ నుంచి ఏమైనా వచ్చినా? ఆయన పింఛన్ రైస్ చేసినప్పుడు చేసిన కానీ మాకు అది చేయలేదు. మాకు లాభం లేదు. చేస్తే బాగానే ఉండు, చేస్తలేడు కాబట్టి లాభం లేదు. చిన్న సార్ ఏం చేయలేదు, పెద్ద సార్ ఏం చేయలేదు, ఇద్దరే ఉన్నారు చక్కగా. ఆయనకైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేస్తలేడు. లేవు ఆ పింఛన్ ఇస్తే మంచి వాళ్ళు. మా రెక్కలు మేము తింటున్నాం, వాళ్ళు వచ్చి ఏమి పెట్టేది ఏం లేదు. వాళ్ళు పోయినా మాకు బాధ లేదు, వాళ్ళు ఉన్నా మాకు లాభం లేదు. కొలాస చెప్తున్నాం, వాళ్ళు ఉన్నా మాకు లాభం లేదు, పోయినా లాభం లేదు. మా రెక్కలు ఉంటేనే మాకు, లేకుంటే లేదు. వాళ్ళు గెలవకున్నా బాగాలేదు. కొలాస రెక్కల కష్టం మీరు నమ్ముకుంటా అంటారు, అంతేనా? మా రెక్కలే. ఇంకా మేము అలా కట్టుడు, కరెంట్ బిల్లు కట్టుడు, ఇల్లు ట్యాక్స్ కట్టుడు, ఇదే ఉంది. బిల్లులు కూడా బాగానే కట్టిపిస్తాను ఏం లాభం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అయితే సార్ గెలవడు అంటావు? మరి గెలవడు ఏమవుతాయి, మాకు అవసరం లేదు. మేము ఏం తింటున్నాము? ఓ ఇల్లు కట్టిస్తాం, డబల్ బెడ్రూమ్ లేదు, పింఛన్ చేస్తాడు, అది లేదు. ఇటు అనుకుంటా మెరుగు పువ్వు లెక్క పోతాడు, వేస్ట్ గాడు. పింఛన్లు గత్తర్ లేవని తిడతాం కూడా, మేము ఇవ్వకపోయారు మాకు అన్ని తిడతాం. ఎన్నిక ఎడతాను ఇక మరి ఏం చేద్దాం? ఇప్పుడు సర్కారు పనితీరు అట్లా ఉండే, ఇప్పుడు నీ కళ్ళలో నుంచి అంత నీళ్ళు వచ్చినాయంటే కడుపులో ఎంత బాధ ఉన్నదేమో. నడవనికి వస్తలేవు, కాళ్ళు అంత ఆయాసం అవుతున్నది. మరి ఏదో నీ కష్టమే, నువ్వు బతుకుతాను. సత్యనారాయణ గారు వాళ్ళు ఎంతగానో బతకాలి. తమ్మి భూమి లేదు, ముట్ట లేదు, ఇంత అడవిలో లేదు, వాళ్ళ నా కొడుకులు కూడా లేరు. సర్కారు న్యాయం చేయకపోయా. మంచి వాళ్ళు పింఛన్ కొండపోతుంటే ఎంత కలకలు అనిపిస్తుంది. ఇంత జాతకాలంలోకి ఇసులేరు అనిపించదా? అనిపిస్తుంది కదా, పానం అన్నాడు అటే పోతుంది ఆలోచన మొత్తం. ఏం ఏడవకి ఏం కాదు, ఏం కాదు, సర్కారు ఏమన్నా చేస్తుందేమో చూద్దాం. ఈసారి చూద్దాం. మరి ఈసారి మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ముఖం పట్టుకొని అడగరాదు? అడిగిన ముఖానికి 10 మందిలకే పోతి. అంతేనా? అడిగినా కూడా సప్పులేదు, సరిలేదు. కుట్టుతారు కదా, చెవు కుట్టేటోళ్ళు ఉంటారు మా ఊళ్ళో చాలా. చెవు కుట్టేటోళ్ళు ఉంటారా? అట్లా కూడా నడుస్తాను అయితే ఇక్కడ. ఏం ఏడవకి ఏం కాదు. మస్తు రాత్రి అన్నం వండుకోలేని తెలుసా, అంత బాధపడుతున్నా. ఏ ఊరే? తిమ్మాపూర్ ఇలాకా. తిమ్మాపూర్ ఇలాకా ఏ మండలం కిందకి వస్తుంది? కొత్తూరు మండల్. మరి ఎమ్మెల్యే ఎవరు?
ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అంజయ్ యాదవా? ఆ, మరి ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? ఏం చేయలేదు. ఆ, తిమ్మపురానికి కుమ్మరుడానికి కొత్తూరుకి ఏం పనులు చేయలే. ఏం పనులు చేయలే? ఏం పని చేయలే. ఆ, రోడ్లు కూడా చేపియలే. ఆ, ఏం పని చేయలేదు. ఏం పని చేయలేంటావు? ఏం పని చేయలే. తాత అయితే మస్తు గుస్సా మీద ఉన్నాడు. ఆ, మరి కాదే ఇప్పుడు సర్కారు కేసీఆర్ ఉన్నాడుగా, ఆ, మరి సర్కారు నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమన్నా అందినా? అవే రైతు బంధు పడుతున్నది. రైతు బంధు పడుతుంది. ఆ, మరి 3 పైసలు 2000 వేస్తున్నాడు. పింఛన్ వస్తుంది. పింఛన్ నాకు పింఛన్ 2000 పింఛన్ వస్తుంది. పింఛన్ 2000 వస్తుంది. ఆ, ఇప్పుడు రైతు బంధు, దళిత బంధు, ఆ, మళ్ళీ ఇక ఇటు పోతే కళ్యాణ లక్ష్మి, ఆ. డబుల్ బెడ్రూమ్, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరి ఏం లేవు. ఆ? డబుల్ రూమ్లు లేవు, సింగిల్ రూమ్లు లేవు, ఏ రూమ్లు లేవు. నీకు డబుల్ బెడ్రూమ్ రాలే అనే? ఏం రాలేదు. ఏం రాలే? 76 ఏండ్లు నాకు. 76 ఏళ్ళను. ఆ, ఆ. ఏ పని మాకు అనిపించలే. ఆ. కొత్త రోడ్డే లేదు. ఆ. మళ్ళా బ్రిడ్జి కట్టిస్తాడు, బ్రిడ్జి కట్టిపోయలేదు. ఆ. ఏది తిమ్మాపురం బ్రిడ్జి. ఆ. బ్రిడ్జి కట్టియలే. బ్రిడ్జి మరి కట్టియలే. మొన్న వరదలు పడ్డాయి కానీ మరి ఆ. ఏమైనా ఇబ్బంది కాలే? ఇబ్బంది అయింది. ఆ. చాలా ఇబ్బంది అంటే మోరీ లేసా అని చెప్పిండు. ఆ. మోరీ లేదు, ఆ. ఏమీ లేదు. ఆ. అంజయ్ యాదవ్ ఏ పని చేయలేదు మాకు. అంజయ్ యాదవ్ ఏ పని చేయలేదు? ఏం చేయలేదు. ఆ. ఆ, మరి కాదా ఇప్పుడు అంజయ్ యాదవ్ గెలిచిండు ఆల్రెడీ. గెలిచిండు. మరి ఇప్పుడు ఈ 4 ఏళ్ళు చేసిండు కదా, ఈ 5 ఏళ్ళ 5 ఏళ్ళు. ఈ 5 15 ఏండ్లు. ఇప్పుడు 15 ఏళ్ళు 15 ఏండ్లు ఆయన గెలిచి ఏం పని చేయలేదు మాకు. ఏం పని చేయలే అంటూ. ఏం చేయలేదు. అయితే ఈ 15 ఏళ్ళ చేసిన పని ఆ. ఓడినట గెలిచినట? ఓడినాటే. ఓడినటే. ఇప్పుడు మరి అంజయ్యకు 10 మార్కులు ఇస్తే ఆ. ఆ 10 మార్కులలో ఎన్నితో మార్కులు? ఆ? 10 మార్కులకు ఎన్నితో? 10 మార్కులకు 10 పనులు అనుకో, ఆ. 10 పనులలో ఎన్నితో? ఏం 5, 6 5, 6 ఇస్తావు. 5, 6 5, 6 మార్కులు ఇస్తావు అంటూ. గంతే. గంతే. 10కి 5, 6 మార్కులు. 5, 6 ఇక అవో ఇవో చేసిండు అంటూ. అయ్యో ఇవో చేసిండు. చేసిండు. కొత్త రోడ్ అయితే వర్లేదు మంచిగా. కొత్త రోడ్ అయితే అసలు వాళ్ళే అంటావు. ఈ బ్రిడ్జి వర్లేదు. బ్రిడ్జ్ వాళ్ళే. తిమ్మపురం బ్రిడ్జి అది. ఆ. అన్ని ఇది వాడది. మల్లపురం బ్రిడ్జి వాడది. మల్లపురము, తియాపురము, ఆ. సేవూరు ఇప్పుడు బ్రిడ్జి. పక్క పొంటి ఉన్న ఊళ్ళలో అన్నిట్లలో పడ్డాయి కానీ ఇప్పుడు మన ఈ తిమ్మాపురంలో పడలే. తిమ్మపురం ఇలాకలా ఏది పని చేయలేదు. పని చేయలేదు. కొత్తూరు మండల్. ఆ. కొత్తూరు మండలం తిమ్మాపురంలో ఏం పని చేయలేదు. పని చేయలేదు. కాదు ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ. మరి ఎలక్షన్ లో గెలిపిస్తావా? గెలిపియా. గెలిపియా? గెలిపియా. గదేందే ఏం గెలిపి ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తలేడు. ఆ. పని చేస్తే గెలిపిస్తాం. ఆ. పని చేయి కొట్లాడు. అభివృద్ధి పనులు చేసి మంచి చేస్తే గెలిపిస్తా అంటావు. గెలిపిస్తా. అంతే అంట. ఆ. ఇప్పుడు ఎవరైనా అపోనెంట్ ఉన్నాడా మన సార్కు? ఉన్నాడు. ఎవరు? రవి ఉన్నాడు. రవి ఉన్నాడా? ఆ. ఏ పార్టీ? ఈయన పాటే. ఈయన పార్టీనా? ఆ. ఆ. కుమ్మరి బుచ్చపతి ఉన్నాడు. ఆ. శిరిశైలం ఉన్నాడు. ఆ. అందరు ఉన్నారు. అందరు ఎడికా నీకు? ఆయన కానీ ఎవరు మాత్రం నీకు సాయం చేస్తలేరు. మీ ఊరికి ఏం చేస్తలేరు. మా ఊరికి ఏం లేదు. ఆ. తిమ్మపురానికి, కుమ్మరుడమ్మ. నేను కుమ్మరుడంలా ఉంటా నేను. ఆ. ఉమ్. ఎవరు ఏం చేస్తలేరు. ఎవరు ఏం పని చేయలేదు. రోడ్లు లేవు, ఊళ్ళో ఏవి పని లేవు. ఒక డిన్నర్ ట్యాంక్ కట్టించిండు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం తెచ్చి కట్టి. ఏం లేదు. అయ్యో మొత్తానికైతే సార్ అయితే ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇక టైం అయిపోయింది. ఇయాటి వార్తలైతే గివే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన అమ్మ న్యూస్. నమస్తే.